నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 3 పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. గంట ముందుగానే సెంటర్లకు చేరుకున్న అభ్యర్థులు. ఉత్సాహంగా జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు. విజేతలకు అతిథులు, బహుమతుల ప్రధానం. మేధోశక్తికి చదరంగం దోహదపడుతుందని వెల్లడి. గోపాలకృష్ణ మఠంలో వైభవంగా గోపాలకాల కార్యక్రమం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజాధికాలు. భక్తులకు కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యాన్ని వివరించిన మఠాధిపతి. టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. అభ్యర్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. అభ్యర్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 సెషన్లలో పరీక్షలు ఉండగా అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష రాశారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష రాశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించారు. అయితే కొందరు ఆలస్యంగా రావడంతో నిబంధనల కారణంగా వారిని పరీక్ష రాసేందుకు సిబ్బంది నిరాకరించారు. అభ్యర్థులు స్వయంగా కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న ఆయన సైతం ససేమీరా అనడంతో నిరాశతో వెనుదిరగక తప్పలేదు. పరీక్షల నిర్వహణ కోసం రీజనల్ కోఆర్డినేటర్స్, స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, డిఓ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూమ్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో ఈ పరీక్షలు సజావుగా జరిగాయి. ప్రతి సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌసాలాం వేర్వేరుగా సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మొత్తానికి మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ముగిశాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఆదిలాబాద్ టౌన్లో గ్రూప్ 3 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ 29 సెంటర్స్ మనకి 4 మండల్లో. మోర్ దెన్ 10,000 స్టూడెంట్స్ క్యాండిడేట్స్ ఆర్ అపియరింగ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ పోలీస్ తరఫు నుంచి డీటెయిల్డ్ ఎలాబరేటివ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా అన్ని సెంటర్స్ విజిట్ చేస్తున్నాము. ఇప్పుడు 9:30 వరకు ఆల్ క్యాండిడేట్స్ మేము అలౌ చేశాము. టోటల్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్, సాయంత్రం అండ్ రేపు మార్నింగ్. ప్రతి సెంటర్లో స్టాటిక్ బందోబస్తు, సెంటర్ చుట్టూ పక్కన ఏమైనా జిరాక్స్ షాప్ ఉంటే అది అన్ని క్లోజ్ చేసాం. మొత్తం సరిగా ఫ్రిస్కింగ్ చేసి క్యాండిడేట్స్కి లోపల పంపిస్తున్నాము. ఇది కాకుండా మూవ్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అది కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్ అండ్ ఇన్ ప్రాపర్ వెహికల్స్ వీఆర్ డూయింగ్. అండ్ స్టోరేజ్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఆల్సో ప్రాపర్గా స్ట్రాంగ్ రూమ్లో విత్ సెక్యూరిటీ వీ హ్యావ్ అరేంజ్డ్. ప్రతి సెంటర్లో మన పోలీస్ వాళ్ళు ఉన్నారు. అండ్ క్యాండిడేట్స్కి ఫెసిలిటేట్ చేయడానికి దే షుడ్ రైట్ ఎగ్జామ్ ఇన్ అ పీస్ఫుల్ కండిషన్. అది ఎన్ష్యూర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చాణక్య ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 9, 13 బాలబాలికల జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చాణక్య ఇంటర్నేషనల్ పాఠశాలలో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అండర్ 9, 13 బాలబాలికల జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలైన బాలబాలికలకు జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల డైరెక్టర్
అమీరుద్దీన్తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదరంగం జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు విపత్కర పరిస్థితులలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. మేధస్సును పెంచే చదరంగాన్ని ప్రతి ఒక్కరూ ఆడాలని సూచించారు. పోటీల ఆర్గనైజర్ ఎన్ స్వామి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన బాలబాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపబడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సోమేశ్వరరావు, పీఈటీ కృష్ణ చైతన్య, నామ్దేవ్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి అండర్-9, అండర్-13 బాలబాలికల చదరంగం ఎంపిక పోటీలు చాణక్య ఇంటర్నేషనల్ పాఠశాల నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ గెలుపొందిన టాప్ 4 బాయ్స్ అండ్ గర్ల్స్ని ఈ నెల 23న ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయబడుతున్నారు. అదేవిధంగా అండర్-13 బాయ్స్ అండ్ గర్ల్స్ నవంబర్ 30, డిసెంబర్ 1వ తారీఖున ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయబడతారు. రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఇక్కడ ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలకు దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారు. అండర్-9, అండర్-13 విభాగంలో ఈ ఎంపిక పోటీలు నిర్వహించబడుతున్నాయి. భవిష్యత్తులో కూడా మరి జిల్లాలో ఈ చదరంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది సైతం ఆదిలాబాద్ పట్టణంలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది సైతం ఆదిలాబాద్ పట్టణంలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గోపాలకాలాను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవోపేతంగా సాగింది. పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు ఆయన కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యాన్ని బోధించారు. కార్తీక మాసంలో శాస్త్రోక్తంగా జరిపించాల్సిన ప్రత్యేక పూజలు, ఆచరించాల్సిన నియమాలు, వాటి ద్వారా కలిగే ఫలాలను వివరించి భక్తులను ఉత్తేజపరిచారు. భక్తి భావంతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో దయి అండిని పగలగొట్టి అందరికీ ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుగిడి ఆడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. గోవింద హరి గోపాల బోలో అంటూ భగవంతుడిని స్మరిస్తూ పలువురు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. బేలా మండలంలోని సోన్కాస్ గ్రామంలో శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిర 25వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. బేలా మండలంలోని సోన్కాస్ గ్రామంలో శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిర 25వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామస్తులు, పూలాజీ బాబా శిష్యులు కలిసి గ్రామంలో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. భక్తి పాటలు, భజన కీర్తనల నడుమ గ్రామం పులకించిపోయింది. కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా మహిళలు, యువతీ యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్రం అధ్యక్షులు గుర్నులే సతీష్, వామన్ ఇంగులే, మాజీ సర్పంచ్ మేస్రం జనార్దన్, దీపక్ షిండే, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సిద్ధేశ్వర్ సంస్థాన్ పట్నాపూర్ అధ్యక్షులు కేశవ్ ఇంగులే మాట్లాడుతూ ఈ అనంత విశ్వంలో మనలో విశ్వం దాగి ఉందని అన్నారు. ఎప్పుడైతే ధర్మానికి నష్టం జరుగుతుందో అప్పుడు సమాజంలో అజ్ఞానాంధకారం వ్యాపిస్తుందని పేర్కొన్నారు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడినప్పుడే అది మనల్ని కాపాడుతుందని చెప్పారు. ఈ సమాజంలో అన్నింటికన్నా గొప్పది రక్తదానమని పేర్కొన్నారు. सत्संग सोहळा या निमित्तानं इथल्या सर्व लहान मोठे वडील आई बहिणी सर्वांना मी नमस्कार करतो आणि जे समोर आहे मीडिया, या मीडियाच्या द्वारे मी या सोनकास या गावामध्ये अशा या पवित्र भूमीवर 25वा सत्संग सोहळा आणि त्याच सोहळ्यामध्ये आज इथं मी बरेच काही गाव बघितले, बरेच गावामध्ये मी गेलो, पण एक गोष्ट म्हणलेली आहे, अन्नदान, वस्त्रदान, गोदान आणि भूदान हे आणि ज्ञानदान असे बरेच काही म्हणणं मी ऐकलं आणि मी बरेच गावाला फिरलो माझ्या वयाच्या हिशोबानं. तर आज या गावामध्ये रक्तदान म्हणून हे पहिली वेळ मी बघायलो आणि हे आज 10 वर्ष झाले या गावामध्ये हे इथलं रक्तदान देतात. आणि त्याच्यामधून सर्वात मोठी गोष्ट की आज पुरुष बरेच गावामध्ये पुरुष समोर येतात रक्त कुठं कोण्याही बी कामाला, पण या गावामध्ये मी महिला मंडळींना समोर येऊन ఎస్సీ వర్గీకరణపై మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైందని మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైందని మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో మాదిగ ఉపకులాల ఉద్యోగుల సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని ఉద్యమం సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణను అమలు చేసుకోవచ్చని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను అమలు చేసే విషయంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. ఇది నెలలు గడిచిపోయినా దాని ఊసే ఎత్తడం లేదన్నారు. దీంతో విద్య, ఉద్యోగ రంగాలలో మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగ ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగు గంగయ్య మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి, మాదిగ ఉద్యోగుల రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉప్పరిపల్లి నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరు శంకర్, తారుడి వసంత్, సాంబశివరావు, సీనియర్ నాయకులు సందూరి విజయసాగర్, గుర్రాల ఆశన్న, కొప్పర్తి రాజన్న, కూడాల నరసయ్య, అగ్గిమల్ల భూమన్న, ఆరెల్లి గణేష్, చందాల వెంకటేష్, సొన్న సుధాకర్, దుమల శివరాజు, జిల్లా పెళ్లి రమేష్, శ్రీకర్, మనోజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 59 కులాలకి ఎవరి జనాభా ఎంతో వారి జనాభా ప్రకారంగా వారి వాటా రావట్లేదనే నినాదంతో కృష్ణమాది గారి నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా మొన్న ఆగస్టు 1/2024న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణని అమలు చేసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అమలు చేసే విషయంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పి ప్రకటించారు. అది గడిచి 2 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ వర్గీకరణ అమలు లేకుండానే విద్యా ఉద్యోగ రంగాల్లో ఉద్యోగాలు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ విఠల్ రుక్మాబాయి ఆలయంలో
ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు హారతులతో భక్తిభావాన్ని చాటుతుండడంతో ఆలయాలు భక్తజన సంద్రంగా మారుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ విఠల్ రుకుంబాయ్ ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు హారతులతో భక్తిభావాన్ని చాటుతుండడంతో ఆలయాలు భక్తజన సంద్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున విఠల్ రుక్మాబాయ్ ఆలయంలో మేరు సంఘం ఆధ్వర్యంలో కాగడ హారతి నిర్వహించారు. ఉదయం వేళ భక్తి పాటలు, భజన కీర్తనల నడుమ పల్లకి ఊరేగింపు చేపట్టారు. భక్తి ప్రపత్తుల మధ్య సాగిన ఈ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొని భక్తులు భక్తి ప్రపత్తులు చాటారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి విఠలేశ్వరుడు రుక్మాబాయిని కొలిచారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గత నెల రోజులుగా వేకువజామునే హారతులు అందించారు. అటు భక్తులు భజన సంకీర్తనలను ఆలపించడంతో పురవీధులు శోభాయమానంగా మారాయి. కాకడానికి దాదాపుగా నెల రోజుల నుండి మన రమా సహిత సత్యనారాయణ స్వామి మరియు ఆంజనేయ స్వామి మందిరంలో పోయిన పౌర్ణమి రోజు నుండి ఈ పౌర్ణమి రోజు వరకు అంటే దాదాపుగా నెల రోజులు నగర సంకీర్తన అనేటువంటిది మా భజన బృందం ద్వారా చేపట్టడం జరిగింది. నెల రోజులుగా ఉదయాన్నే 4:30 గంటలకు ఇక్కడికి వచ్చేసి 5 గంటలకు నగర సంకీర్తన స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి దీనికి ఈ మందిరానికి అనుబంధంగా ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలనీకి వెళ్ళి ఆ వీధుల కూడా వెళ్ళి భజనలు చేస్తూ, సంకీర్తనలు చేస్తూ, రామనామ పారాయణం చేస్తూ, భజనలు చేస్తూ తిరిగి మందిరానికి చేరుకొని 6:30 గంటలకు ఇక్కడికి చేరుకుంటాం. అంటే దాదాపుగా గంట సేపు నగర సంకీర్తన చేసి ఇక్కడ కాకడ ఆరతి అనేటువంటిది మొదలవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 3 పరీక్షలు. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. గంట ముందుగానే సెంటర్లకు చేరుకున్న అభ్యర్థులు. ఉత్సాహంగా జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు. విజేతలకు అతిథులు, బహుమతుల ప్రధానం. మేధోశక్తికి చదరంగం దోహదపడుతుందని వెల్లడి. గోపాలకృష్ణ మఠంలో వైభవంగా గోపాలకాల కార్యక్రమం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజాధికాలు. భక్తులకు కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యాన్ని వివరించిన మఠాధిపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.